అక్షయ ఇక ఆ అమ్మవారితో స్వయంగా మాట్లాడుతూ, నేను అమ్మతో నాన్నతో ఇద్దరితో కూడా కలిసి ఉండాలి, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉండాలి, ఎవరు కూడా నన్ను ఏమీ అనకూడదు, అలాంటి ఆశ్చర్యం జరుగుతుందా అని అడుగుతూ ఉంటే, ఇక ఆ దుర్గా భవాని అమ్మగారు ఖచ్చితంగా జరుగుతుంది, ఆ అమ్మవారు దారి చూపించారు అని అక్షయను తీసుకుని, ఇక ముందుగా నువ్వు ఒక మంగళ స్నానం చేయాలి అని అక్షయ చేత మంగళ స్నానం చేపిస్తూ ఉంటుంది. మరోపక్క అవని అక్షయ్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అక్షయ ఎక్కడ కనపడకపోయేసరికి అవని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అది చూసిన సుజాత కూడా బాధలో ఉంటుంది. ఇక వెంటనే వేదవతి ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు. పోలీసులను చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటండి ఇలా వచ్చారు అని వేదవతి పోలీసులను అడుగుతూ ఉంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే వేదవతి, నిహారిక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అదేంటి మా అత్తయ్య గారిని అరెస్ట్ చేస్తారా, ఎందుకు అని ఇక అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే తన బిడ్డ కనబడట్లేదు అని తన కూతురు గురించి ఒక తల్లి కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసరికి, ఎవరు ఆ కంప్లైంట్ ఇచ్చింది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవని అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది. మేడం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి పదండి అని పోలీసులు వేదవతి చేతికి సంకెళ్ళు వేసి తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.